ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. వరుసగా సర్వ్ విషయంలో ఎలక్షన్ కమిషన్ కలుస్తా ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు నిన్న కలిసిరు, ఆల్రెడీ ఈ రోజు కలిసిరు. ఏంటి ప్రత్యేకత ఏం చెప్తా ఉన్నారు? ఏమి నిన్న ఒక రిప్రజెంటేషన్, ఈ రోజు ఒక రిప్రజెంటేషన్. నేను ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడినట్టుగా ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పవిత్రమైన ప్రక్రియ. బోగస్ ఓటర్లు అనేది ప్రజాస్వామ్య ప్రక్రియను, ఎన్నికల ప్రక్రియను విఘాతం కలిగించేది. దాన్ని మేము నుండి కాపాడడం కోసం, పవిత్రమైన ఎన్నికలు పవిత్రంగా నడపడం కోసం అని చెప్పని బోగస్ ఓటర్లు కానీ, షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరినీ గుర్తించి మేము ఓటర్ లిస్ట్ అంతా ప్యూరిఫై చేస్తామని ఎస్ఐఆర్ చెప్తుంది. కానీ దురదృష్టం ఏంటి అంటే, మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూసినాము, ఒకే అసెంబ్లీలో దాదాపు ఒక 30-40 వేల డూప్లికేట్ బోగస్ ఓటర్లను మేము గుర్తించినాము, ఆ లిస్ట్ ఇచ్చినాము. తర్వాత మనకు తెలంగాణ, హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా మారిన తరుణంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఓటు హక్కు ఉంది, వాళ్ళకి ఇక్కడ కూడా ఓటు హక్కు ఉంది. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే ఎస్ఐఆర్కు విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేస్తే హౌ ఇస్ దట్ వన్ సిటిజన్ వన్ ఓట్ అనేటువంటి ఒక ఫిలాసఫీ ఎట్లా అమలవుతుంది? కాబట్టి కేసీఆర్ గారు, మా నాయకులు ఒక విశ్వాసంతో, ఒక సిద్ధాంతంతో ఒక దేశం ఒక పౌరుడు ఒక ఓటు, ఒక దేశం ఒక పౌరుడు ఒక ఓటు మాత్రమే ఉండాలన్న సిద్ధాంతంతో నిన్న వచ్చి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు వాళ్లకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు చర్యలు చేపట్టాలా, ఇంట్రా స్టేట్, తర్వాత ఇంట్రా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ ఇంటర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్నటువంటి ఒక బోగస్ ఓటర్లను గుర్తించాలా, బోగస్ ఓటర్లు ఉంటే రద్దు చేయాలని చెప్పని. రెండవది, ఒకవేళ బోగస్ ఓటర్ ఉన్నట్టయితే, ఓటర్ను ఇవాళ రేపు ఎక్స్ప్లాయిట్ చేస్తూ రాజకీయ పార్టీలు రకరకాల డ్రామాలు ఆడతాయి. ఒకవేళ బోగస్ ఓటర్లు కనుక ఉన్నట్టయితే అల్టిమేట్లీ బాధ్యత పౌరుడిది అవుతుంది. 1 year జైలు శిక్ష ఉంది ఆర్పిఐ యాక్ట్ ప్రకారంగా. కాబట్టి ఎన్నికల కమిషన్కి రిక్వెస్ట్ చేసినాం, ఈ పౌరులందరినీ ఎన్లైటన్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళను దయచేసి ఇటువంటి ఈ తప్పుడు పద్ధతి నుండి తప్పించుకునే విధంగా వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పినాము. తర్వాత మా రిప్రజెంటేషన్ను ఢిల్లీకి పంపించండి. అవసరమైతే మేము కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలుస్తాం. ఈ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, రాష్ట్ర విభజన చట్టం తర్వాత వచ్చినటువంటి ఒక ఎస్ఐఆర్ ప్రక్రియ. చాలామంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అక్కడ ఓటు హక్కు, ఇక్కడ ఓటు హక్కు ఉంటే తప్పు కదా. ఏదో ఒక దగ్గరే ఓటు హక్కు ఉండాలి, ఇది దేశం ప్రిన్సిపల్, రాజ్యాంగం ప్రిన్సిపల్. కాబట్టి అది ఎట్లా సాధ్యమవుతుంది? సుదర్శన్ రెడ్డి గారు CEO, అక్కడ ఎవరో పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసికట్టుగా పనిచేయాలా. వాళ్ళ ఓటర్ రోల్ ఏదైతే ఉందో, ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో, అది కోఆర్డినేటెడ్గా స్ట్రీమ్లైన్ చేయాలా, ప్యూరిఫై చేయాలా. అప్పుడు మాత్రమే ఈ యొక్క మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. కాబట్టి బోగస్ ఓట్లను తీసేయండి. కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు ఒక దేశం ఒక పౌరుడు ఒక ఓటు మాత్రమే ఉండే విధంగా సక్రమమైన పద్ధతిలో చర్యలు చేపట్టండి, అంతర్రాష్ట్ర బోగస్ ఓటర్లను ఏరివేయండి అనేది మేము కోరుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, ఆయన కూడా మొదటి నుంచి దొంగ ఓట్ల గురించే పదే ఎలక్షన్ కమిషన్ కలిసిండు, డాక్యుమెంటేషన్ ఇచ్చిండు, ఫిల్టర్ చేయండి అనేటువంటిది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మెకానిజం ఇంటర్ స్టేట్లకు లేదంటారు. మీరు అంటే వేరే స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళకు 2 ఓట్లు ఉంటే మెకానిజం లేదని చెప్తా ఉన్నారు, మీతో అంటారు. ఇంటర్ స్టేట్లో ఉందా, కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక లేదు ఉంటే మేము 30,000 మేము ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మేమే 30,000 ఓట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చినాము. మేము ఇచ్చిన తర్వాత మేము ఏదో 5-6 వేలను గుర్తించినామని చెప్పని అధికారులు అంటున్నట్టుగా చూసినాం. బట్ ద పాయింట్ ఈజ్, ప్రొయాక్టివ్గా బోగస్ ఓటర్లను గుర్తించే మెకానిజం ఇవాళ ఎన్నికల కమిషన్లో లేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఎన్నికలు బూటకము అని చెప్పని వెనకటి ఎప్పుడో నినాదాలు గోడల మీద మనం రాసుకున్నటువంటి ఒక పరిస్థితి చూస్తాము, అట్లాగే కనబడుతుంది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం పైన గౌరవం కలవాలన్నా, రాజ్యాంగం పైన, ఎన్నికల పైన గౌరవం పెరగాలంటే ఇవాళ ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక ఆయుధం మన చేతిలో. ఈ ఆయుధం ద్వారా బోగస్ ఓటర్లను గుర్తించండి. మీరు ఆధార్కు లింక్ చేస్తారా, లేకపోతే ఎలక్టోరల్ రోల్ అంతా 2 దగ్గర పెట్టుకొని కంపేర్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికి మీరు ఒక పద్ధతి ప్రకారంగా సైంటిఫిక్గా యూజింగ్ టెక్నాలజీ, యూజింగ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, వేరియస్ టెక్నాలజీ అన్నట్టు ఒక ఓటు ఉంటే జైలు శిక్ష ఉంది, ఒక ఓటు కాకుండా ఎక్కువ ఉంటే జైలు శిక్ష. ప్రకాష్ రాజు సినీ నటుడు, ఆయన కూడా 4 రాష్ట్రాల్లో ఓటు ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. అట్లా నాకు పూర్తిగా వివరాలు తెలియదు. బట్ చట్టం ప్రకారంగా ఒక దేశం ఒక పౌరుడు ఒక ఓటే. దాని గురించే కాదు, జనరల్ మన స్టేట్ గురించి ఆలోచన చేస్తే మీరు అన్నారు జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లు అయినాయి అని అంటున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్, ఏపీ టీడీపీ ఇక్కడ యాక్టివ్ అవుతా ఉంది, మిగతా పార్టీలు యాక్టివ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు మొన్న పార్లమెంటు అసెంబ్లీలో ఓటేసారు, ఇక్కడ అసెంబ్లీలో ఓటేసి వెళ్ళిపోయారు ఇక్కడ. సో ఆ సిచ్యువేషన్ మరి చేంజ్ చేస్తే మీరేమో మీ అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు, నా దగ్గర డేటా
ఉంది కొంత, ఆ ఉన్నదంతా నేను వారికి సమర్పించినాను. ఇది బాధ్యత ఎవరిది? మీది నాది. మనం ప్రశ్నలు లేవనెత్తాం, రెడ్ ఫ్లాగ్ లేవనెత్తాము. దాన్ని సక్రమంగా సరిదిద్దవలసినటువంటి ఒక బాధ్యత ఎన్నికల సంఘంది. కాబట్టి మీరు ఏదో ఎస్ఐఆర్ చేసినామని చెప్పని తూతూ మంత్రంగా బెంగాల్ ఎన్నికలు అయిపోయింది, దీదీ ఓడిపోయింది కాబట్టి మేము ఎస్ఐఆర్ ఏదో ప్రక్రియ చేసేస్తాము అని చెప్పి అనుకోకుండా, దీన్ని ఒక ప్రజాస్వామ్య పునాదులను సరిదిద్దేటువంటి చర్య, రాజ్యాంగాన్ని కాపాడే చర్య, పవిత్రమైనటువంటి ఒక ఎన్నికల ప్రస్థానాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. కాబట్టి ప్రజలకు ఎన్నికల ప్రక్రియ మీదనే గౌరవం పోయింది ఇవాళ రేపు. మనం బీరు బిర్యానీ ఎలక్షన్ చూస్తూ ఉన్నాం. మీ ఆ గౌరవం పోయినటువంటి ఒక ధర్మిలా ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉంటుంది. ఓడో 4 ఓట్లు వేస్తున్నాడు. మేము జూబ్లీస్లో చూసినాం. ఇట్లా పోతున్నారు, తుడుచుకుంటూ వస్తున్నారు, 4 ఓట్లు వేస్తున్నారు. ఎట్లున్నారు అంటే 4 ఐడి కార్డులు ఉన్నాయి దగ్గర. అంటే 4 ఐడి కార్డు ఎట్లుంటాయి అంటే వీఆర్ అలవింగ్, ఎలక్షన్ కమిషన్ ఇస్ అలవింగ్, పొలిటికల్ పార్టీస్ ఆర్ అలవింగ్. ఇది దొంగ ఓట్లు ప్యూరిఫై చేయాలనేది కేసీఆర్ సిద్ధాంతం. ఒకే దేశం, ఒకే పౌరుడు, ఒకే ఓటు ఉండాలనేది కేసీఆర్ సిద్ధాంతం. దాని ప్రకారంగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నిన్న ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కలిశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇతర రాష్ట్రాల్లో ఓటు ఉంది, తెలంగాణలో కూడా పరంపరలో దాదాపు 10-15 సంవత్సరాలు ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఉంది. వాళ్ళు ఇక్కడ ఓటేస్తున్నారు, అక్కడ ఓటేస్తున్నారు. అట్లా కాకుండా సర్ అనేటువంటిది నిష్పక్షపాతంగా అంటే ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తే వాళ్ళ ఓటు ఎక్కడో ఒక చోట ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ కోరాం. కాకపోతే ఆ మెకానిజం లేదని చెప్తా ఉన్నారంటే ఇంటర్ స్టేట్ ఒకవేళ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, మనం మాట్లాడుకోవడానికి వీళ్ళు చెప్పలే కానీ మధ్యప్రదేశ్లో ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో నివసిస్తుంటే ఒకవేళ ఇక్కడే ఉండి ఇక్కడ ఉపాధి కోసం ఇక్కడే ఉండి ఇక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తి, ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఓటేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు మధ్యప్రదేశ్లో సపరేట్గా ఎలక్షన్ జరిగితే మధ్యప్రదేశ్లో కూడా ఓటేస్తూ ఉన్నారు. మరి ఎక్కడో ఒక చోటు ఉండాలి కదా అనేటువంటిది బీఆర్ఎస్ క్వశ్చన్ని రైజ్ చేస్తూ ఉంది. ఆ మెకానిజం మా దగ్గర లేదు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ నుంచి సమాధానం వచ్చింది అనేటువంటిది చెప్తా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున సెటిలర్స్ ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసేటువంటి సిచ్యువేషన్. వాళ్ళు మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో ఓటేసారు, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ నడితే అక్కడ కూడా ఓటేసారు. ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఓటు వేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఓటేసినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో ఉంటున్నటువంటి వారు 2 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళ సంగతి ఏందో కూడా తేల్చాలనేటువంటిది బీఆర్ఎస్ పట్టుబడతా ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర. అంటే ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఓటకుండా ఉంటే ఆంధ్రాలో లేదంటే తెలంగాణలో ఉండాలనేటువంటిది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో అంశంలో భాగంగానే కేసీఆర్ వీరికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కలుస్తాము, వెళ్ళి మరొక రిప్రజెంటేషన్ ఇస్తాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే కేసీఆర్ లైన్ ఈ సర్ ప్రక్రియను వాళ్ళు స్వాగతిస్తూనే 1 పర్సన్ 1 ఓటు 1 సిటిజన్ 1 ఓటు అనేటువంటి దాన్ని వాళ్ళు తెరపైకి తీసుకున్నారు. ఒక పౌరుడు ఒకే ఓటు వినియోగించుకోవాలి, 1 నేషన్ అనేటువంటిది, 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓటు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ కోరుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కేడ్కర్, ఎలక్షన్ కమిషన్, హైదరాబాద్.